ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మాస్క్ మ్యాన్ అగ్ని పరీక్ష అప్పుడు వైరల్ అయిన వ్యక్తి సో ఇప్పుడు ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా చాలా వైరల్ అవుతున్నారు. మీ పేరేంటి? కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. హృదయం ఉన్న మానవుడే. అంటే మా అందరికి లేవనే? ఎస్, ఆఫ్ కోర్స్. ఇవి కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బ్రింగ్ ఇట్ ఆన్. మీ మీడియాలో అందరూ అదే చేస్తున్నారు కదా. డిఫరెంట్ గా ఉన్నారండి మీరు. ఇలా కలవడం సంతోషంగా ఉన్నా సో త్వరగా కలవడం సంతోషంగా లేదు. జర్నీ ఎన్ని రోజులు చేస్తాం అనేది మ్యాటర్ చేయదు, జర్నీ ఎలా చేస్తాం అనేది మ్యాటర్ చేస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పొందాం అనేది మ్యాటర్ చేస్తుంది. 20 సంవత్సరాలు హరిత బర్త్డే ఎప్పుడు మిస్ అవ్వాలా, ఈ 20 సంవత్సరాలు మిస్ అవుతానేమో అనుకున్నా, మిస్ అవ్వాలా. మా మిస్సెస్ కోసం మిస్ అవ్వకుండా వచ్చేసారు 8th October. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యూనిక్ పర్సనాలిటీ మీద. సారీ ఒక చిన్న ఇంటరప్షన్. ఒక జర్నలిస్ట్ ఫస్ట్ అసలు జర్నలిస్ట్ అవును కదా, చాలా మంది నాకు చెప్పింది అంటే అది జర్నలిస్ట్ కాదు, ఇది యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా. ఏదైనా సరే మీడియాలో రిలేట్ అయి ఉన్నారు కదా ఆవిడ. నేను ఏం కోరుకుంటానంటే ఒక మీడియా జర్నలిజం వాల్యూస్ మెయింటైన్ చేయాలి. వచ్చినప్పుడు నాకు బాగోకపోయినా, నాకు రెస్ట్ లేకపోయినా, నాకు చెయ్యి బాగోలేదు, కాలు బాగోకపోయినా, అందులో డ్రైవ్ చేసుకుని వచ్చా కదా ఫ్యామిలీని తీసుకొని. ఎందుకు చేయండి బాగాలేదు? అక్కడ హౌస్లో టాస్క్లో బాగుంది. ఓకే, ఇప్పుడు కూడా ఇంకా నేను చూపించాను. ఇప్పుడు కూడా నాకు నేను రికవర్ అవ్వాలి. 20 రోజుల నుంచి లెగ్ 21 days నుంచి ప్రాబ్లం, ఇదైతే ఆల్మోస్ట్ 2 weeks నుంచి టాస్క్ వల్లే. మీరు శివాజీ గారి కాన్వర్సేషన్ చాలా హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ జరిగింది. పెద్దన్నయ్య అని పిలుచుకుంటారు ముద్దుగా ఆయన్ని, శివాజీ గారిని. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, శివాజీ గారు హోస్ట్ కాబట్టి ఆయన కొంత మర్యాద ఇచ్చి నేను కొంత చాలా వరకు నేను కంట్రోల్డ్ గా మాట్లాడాను. ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ని తీసుకున్న పర్స్పెక్టివ్ వేరుగా తీసుకుంటాను. ఆ ఫ్లవర్స్ ఉన్న పెటల్స్ మొత్తం ఊడిపోయి ఆ లెవెల్ ఉండేది అది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 చాలా క్యూరియస్ క్రియేట్ చేసింది కదా. కామన్ మెన్స్ అన్నారు, సెలబ్రిటీస్ అన్నారు, ఈసారి మామూలుగా ఉండదు అన్నారు. నిజంగానే మామూలుగా లేదు. సో ఎవరెవరు ఎలిమినేట్ అవుతారా అని ఒక క్యూరియస్ అయితే చూసే ఆడియన్స్ కి చాలా ఎక్కువ ఉందనే చెప్పొచ్చు. బట్ ఈ వారం మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అయితే బయటకు వచ్చారని చెప్పొచ్చు. ఆయనే మాస్క్ మ్యాన్. మీ పేరేంటి? కిన్ నేమ్ హరీష్, సోల్ నేమ్ హృదయ మానవ్. హృదయం ఉన్న మానవుడే. అంటే మా అందరికి లేవనే? ఎస్, ఆఫ్ కోర్స్. ఇవి కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అగ్ని పరీక్ష అప్పుడు వైరల్ అయిన వ్యక్తి సో ఇప్పుడు ఎలిమినేషన్ అయిన తర్వాత కూడా చాలా వైరల్ అవుతున్నారు. ఒక కామన్ మెన్గా, హృదయ మానవ్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. బట్ చాలా త్వరగా బయటకు వచ్చేసారని ఆయన అభిమానించే వ్యక్తులు అయితే చెప్తున్నారు. సో ఈ 4 వారాల జర్నీ ఎలా ఉందనేది మన మాస్క్ మెన్తో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్. బ్రింగ్ ఇట్ ఆన్. మీ మీడియాలో అందరూ అదే చేస్తున్నారు కదా సార్. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలి, నిజంగా మీరు చెప్పింది కరెక్టే. నాకు నిజంగా అసలు వైరల్ ఫీవర్స్ అంటే తెలియదు, కానీ ఎందుకు అంత వైరల్ అవుతుందో నాకు అర్థం కావట్లా. కానీ వస్తుంది కదా వైరల్. చేస్తున్నారు మీడియా వాళ్ళు, మ్యాజిక్ చేస్తున్నారు, అందుకే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న. ఓకే డన్. ఎస్, మామూలుగా మాస్క్ మెన్ ఆ మాస్క్ మెన్ తెలుసు, బయట కూడా మీరు మాస్క్ వేర్ చేస్తారంట కదా. ఇప్పుడు వేర్ చేస్తారు. నేను చెప్పా కదా లాస్ట్ టైం మీతో అన్నాను కదా, ఆల్మోస్ట్ 10-12 years నుంచి నేను వేసుకుంటున్నాను కదా. పొల్యూషన్ నుంచి, మనుషుల పొల్యూషన్ నుంచి కూడా కాపాడుకోవడం కోసం మాస్క్ క్యారీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మొత్తానికి మాకు ఈ మధ్య కాలంలో మాస్క్ మెన్ నుంచి హుడీ మెన్ గా కనిపిస్తున్నారు. ఒకసారి దయచేసి మాస్క్ అని కొంచెం రివీల్ చేస్తే. తప్పకుండా మళ్ళీ మాస్క్ తీస్తున్నా, అది సేమ్ పర్సన్. సో మొత్తానికి మాస్క్ మెన్ మాస్క్ ని రిమూవ్ చేశారు. ఓకే, దాని చాలా బాగుంది. ఇప్పుడంతా కూడా హుడీస్ తో మళ్ళీ ఇంకా ఒక రకంగా ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది హుడీస్ గురించి కూడా కమెంట్స్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు ఏంటి మొత్తం బ్రాండింగ్ చేస్తున్నారు హుడీస్ కి. బ్రాండింగ్ ఏం కాదు కానీ ఎవ్రీ హుడీ ఇఫ్ యూ సీ దేర్ ఇస్ అ మెసేజ్. అవునా? ఇప్పుడు కూడా హుడీ మీద మెసేజ్ ఉంది. ఓకే, ప్రతి హుడీలో మెసేజ్ ఉంది. హోప్ అని ఒక హుడీ మీద మెసేజ్ ఉంది. ఓకే, జస్ట్ ఇలా కిందకి వేసుకుని ఉన్నది, ఏం అక్కడ రాసి లేకుండా ఉన్నది మెసేజ్ ఉంది. బై పిక్చర్, బై స్టేట్మెంట్స్. ఐ మీన్ ఇట్, ఐ వేర్ ఇట్. కొనేటప్పుడు అవి చూసి కొనుక్కుంటారా? చూసే కొంటున్నా. డిఫరెంట్ గా ఉన్నారండి మీరు. చాలా తక్కువ మంది గురించి మాట్లాడతారు. లైక్ ఆర్జీవి గారు కొంచెం డిఫరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి పోల్చెట్లా. బట్ కొంతమంది కొంచెం పెక్యులర్ గా ఉంటారు కదా. అట్లా ఇప్పుడు మీరు చూడండి, హుడీస్ అనేది కొటేషన్ తో సహా చూసి తీసుకుంటారని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు కూడా కొటేషన్ చెప్తూ ఉన్నారు. సో అందుకని అట్లా అనాల్సి వచ్చింది. బీ స్ట్రాంగ్, బీ యూ. కరెక్ట్ గానే ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కలవడం సంతోషంగా ఉన్నా సో త్వరగా కలవడం సంతోషంగా లేదు. నేను కొన్ని రోజులు హౌస్లో ఉంటారనిపించింది. 4 వారాల జర్నీ, ఆల్మోస్ట్ ఒక 30 days జర్నీ. సో హౌ యూ ఫెల్ట్?
జర్నీ ఎన్ని రోజులు చేస్తాం అనేది మ్యాటర్ చేయదు, జర్నీ ఎలా చేస్తాం అనేది మ్యాటర్ చేస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా పొందాం అనేది మ్యాటర్ చేస్తుంది. ఇట్ వాస్ టూ షార్ట్ జర్నీ ఫర్ మీ. ఓకే, ఒక రేస్ హార్స్ లాగా చివరికి ఉండాల్సిన మనిషిని నేను. అన్ఫార్చునేట్లీ పరిస్థితులు అలా క్రియేట్ అయినాయి. ఫిజికల్గా ఫస్ట్ సైకలాజికల్గా నాకు ఒక సెట్ బ్యాక్ మీరు చూశారు, తర్వాత ఫిజికల్ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. అంటారు సార్ కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటాం సార్, అలాగా ఈ కొన్ని వచ్చినాయి. ఏం జరిగినా మనం మంచి కోసం అనుకోవాలి. 20 సంవత్సరాలు హరిత బర్త్డే ఎప్పుడు మిస్ అవ్వాలా, ఈ 20 సంవత్సరాలు మిస్ అవుతానేమో అనుకున్నా, మిస్ అవ్వాలా. మా మిస్సెస్ కోసం మిస్ అవ్వకుండా వచ్చేసారు. రేపే హరిత గారి బర్త్డే 8 అక్టోబర్. ఓకే, సూపర్. కాదు సార్, అగ్ని పరీక్ష అప్పుడంతా కూడా మాస్క్ మెన్ కామన్ మెన్ హృదయ మానవ్ అందరు హృదయాలను గెలుచుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు అన్నారు. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే ఎంత పాజిటివ్ ఉందో బయటకు వచ్చేటప్పుడు అంత నెగిటివిటీ కూడా కొంత మనం చూస్తూ ఉంటాం. బట్ రెండు మనం బేర్ చేస్తూ ఉండాలి యాక్చువల్లీ. సో ఏం చెప్తారు సార్ యాక్చువల్లీ? అదే కదండి, జనంకి ఒక రకమైన పర్స్పెక్టివ్ ఉంటుంది, రకరకాలుగా ఆలోచిస్తుంటారు. కొన్ని విషయాలు వక్రీకరించినప్పుడు దాన్నే నిజం అనుకుంటారు, వాస్తవం అనుకుంటారు. కొన్నిసార్లు చెప్పట్లా హార్ష్ రియాలిటీ ఎప్పుడు కూడా హార్ష్గా ఉంటుంది. నేను కషాయంలో ఉంటానన్నది వాట్ ఐ సెడ్ వాజ్ వెరీ ట్రూ, ఐ మీన్ ఇట్ ఆల్సో. ఓకే, పబ్లిక్కి లోపల నేను అర్థం కాలేదు, అర్థమైన వాళ్ళు ఆర్గానిక్గా నన్ను ఇష్టపడటం మొదలుపెట్టారు. కొంతమంది ఆపోజిట్ సంబంధించి పిఆర్ఓలు చేసే స్టంట్స్ అనుకోవచ్చు, నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి చాలా శాయశక్తులు ట్రై చేస్తున్నారు. బట్ నన్నుగా చూసిన వాళ్ళందరూ కూడా అర్థమైంది ఏంటనేది. చాలా ప్యూర్ సోల్ జెన్యూన్ అని నమ్మారు. సో నన్ను ఇష్టంగా అభిమానిస్తారు ఇవాళ దేవుడి దయ వల్ల. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ చెప్తున్నా దెర్ ఇస్ సంథింగ్ మనకు తెలియంది. సో అది మా అందరిని దగ్గర చేసింది అనుకుంటున్నా. సో ఇవాళ 12,000 చిల్లర ఆల్మోస్ట్ 13,000 వరకు ఫాలోవర్స్ వచ్చారు. వాళ్ళందరూ ఆర్గానిక్గా నన్ను చూసి ఇష్టపడిన వాళ్ళే. అవును, ఇప్పుడే మొన్నే మీరు ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేశారు, దట్టు ఈ 12,000 మంది కూడా పాజిటివ్గానే వచ్చిన వాళ్ళు, మిమ్మల్ని లైక్ చేసేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే నా భాష భావం అర్థం చేసుకోవడం టైం పడుతుంది. మీరు అన్నారు కదా కొంచెం యూనిక్గా ఉంటారు కొంతమంది పర్సనాలిటీస్. సో కాబట్టి నేను చెప్పే విధానం కానీ నా మాట కానీ హావభావాలు ఒక రకంగా ఉంటాయి, కానీ భావం మీరు లోతులకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతా. ఎందుకంటే బయటకు వచ్చిన నేను ప్రెస్ మీట్ కూడా చూడండి చాలా. అసలు ఓపెన్గా ఒకటి చెప్పాలి హరీష్ గారు, బిఫోర్ నాకు మీరు తెలుసు అంటే నాకు మీరు కనిపించిన హరీష్ అనేది మాకు తెలుసు బయట అలా ఉంటారనేది. లోపలికి వెళ్ళాక అసలు నిజం చెప్పాలంటే అసలు ఆ హరీష్ కనిపించలేదు. అసలు ఎందుకు కనిపించలేదనే డౌట్ మాకు వచ్చింది. దట్టు అగ్ని పరీక్ష అప్పుడు అంత బజ్ క్రియేట్ చేసిన ఏదైతే ఉందో ఒక ప్లాట్ఫామ్, అసలు ఎక్కడా కూడా హ్యామర్ తప్పితే హ్యూమర్ కనపడలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు హ్యామరే, ఒక పర్సన్లో మేము అన్నీ చూసాం యాక్చువల్లీ, కానీ అక్కడ మాకు ఎక్కడ హ్యూమర్ కనిపించలేదు. దట్టు నేను ప్రెస్ మీటే పెట్టారు, మీరు ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. ఇలా ఒక మాట అనగానే వాళ్ళకి లైవ్లో ఒక మాట చెప్పారు, కానీ నిజంగా చెప్పాలంటే అది ఆలోచించడానికి టైం పట్టింది. సో దీన్ని కూడా కొంచెం ట్రోల్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏం చెప్తారు అసలు యాక్చువల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్షలో నేను ప్రతిరోజు మన నైట్ ఇంటికి వచ్చేసేవాళ్ళం, ఫ్యామిలీతో కొంచెం స్పెండ్ చేసేవాళ్ళం. మళ్ళీ మధ్య రోజు షూట్ ఏదైతే ఉందో 12 hours 14, 15 hours 16 hours స్పెండ్ చేసేవాళ్ళం. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందు చాలా మంది మా పేరెంట్స్ కానీ హరిత కానీ వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, కన్నా కొంచెం నవ్వుతూ ఉండు, కామ్గా ఉండు, జనంతో కలవటానికి ట్రై చేయి, ఇంటి సభ్యులతో కలవటానికి ట్రై చేయి, కొంత హ్యూమర్ యాంగిల్ చూపించు, అది ఇదని చాలా చెప్పడం ట్రై చేశారు. కానీ అదే నా పర్సనాలిటీ అగ్ని పరీక్షలో మీరు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ చూసారు ఆల్ టుగెదర్. ఈ రెండు జరిగినాయి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చేస్తున్నాయి. సరే నేను కొంత ఎందుకంటే 24/7 అక్కడే ఉండాలి కదా, ఒక డిఫరెంట్ ఛాలెంజ్, ఇది ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. అగ్ని పరీక్ష దీనికి వచ్చి ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఆల్ టుగెదర్ ఉంటుంది. సో ఇక్కడ టాస్క్లు ఒక్కటే కదా, మంచి పర్సనాలిటీ కూడా కనపడుతుంటుంది, మొదలవుతుంది. సో అగ్ని పరీక్షలు ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నిదానం ఓపెన్ అప్ అయి నవ్వుదాం, మాట్లాడదాం, సరిగ్గా హ్యూమర్ పండిద్దాం అని చెప్పి ఫస్ట్ సెకండ్ డే నేను ట్రై చేస్తాను. అన్ఫార్చునేట్లీ చూసారు కదా, నేను అనని మాటలు నేను అన్నానని నా నోటమిడి వచ్చినాయని, అలాగే కొంతమంది టంగ్ స్లిప్ అయిపోయి కొన్ని పరిధులు దాటేసేసి డిస్రెస్పెక్ట్ఫుల్గా బాడీ షేమింగ్ పదాలు ఏదైతే జరిగినాయో, ఈ రెండు జరగటమే కాకుండా ఒక యాక్షన్కి ఒక రియాక్షన్ నేను చూపించిన దాంట్లో కూడా ఆడవాళ్ళని అన్నానని, తర్వాత ఒక కంటెస్టెంట్ వ్యక్తిగతంగా తెలుసు కదా, ఆమె ఎప్పుడు నోరు జారుతూనే ఉంటారు, దిగజారుతూనే ఉంటారు ఆవిడ నేను ఆడవాళ్ళని చాలా కించపరుస్తానని 4 విషయాలు నేను చేయనివి కానివి నా మీద ముద్ర పడినప్పుడు ఆటోమేటిక్గా హాస్యం పండిద్దాం కానీ నవ్వులు పాలు అవ్వదాం అనుకోలేదు. కాబట్టి నవ్వే మనిషి నవ్వులు పాలు అవుతాడని తెలుసుకుని కామ్ డౌన్ అయిపోయా. సో ఇక్కడ హ్యూమర్ పనిచేయదు. హ్యూమర్ పనిచేయాలంటే 4th H హార్ట్ కూడా ఉండాలి. హార్ట్ లేకపోయేటప్పటికి హార్ట్ఫుల్ పీపుల్ లేరు కాబట్టి హ్యామర్ అయి సరిపోతుంది. వీళ్ళకి థార్ హ్యామర్ అని చెప్పి ఆ లైట్నింగే చూపించాను, హ్యూమర్ కనపడలేదు అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం యూనిక్ పర్సనాలిటీ మీది, ఆలోచించే విధానం, అర్థం చేసుకునే విధానం కూడా చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ బిఫోర్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి
సారీ ఒక చిన్న ఇంటరప్షన్. ఇందాక అడిగారు కదా, నేను ఒక జర్నలిస్ట్ ఫస్ట్ అసలు జర్నలిస్ట్ అవును కదా, చాలా మంది నాకు చెప్పింది అంటే అది జర్నలిస్ట్ కాదు, ఇది యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా. ఏదైనా సరే మీడియాలో రిలేట్ అయి ఉన్నారు కదా ఆవిడ. నేను ఏం కోరుకుంటానంటే ఒక మీడియా జర్నలిజం వాల్యూస్ మెయింటైన్ చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మనందరం హ్యూమన్ బీయింగ్స్ కదా, మనుషులం కదా. ఇప్పుడు మన కంటి ముందు తప్పు జరుగుతుందన్నప్పుడు దాన్ని ఎలా స్టాండ్ తీసుకోవాలి తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నేను ఒకటి ఫేస్ చేశాను, 30 రోజుల నుంచి అనుభవిస్తున్నాను నేను. ఓకే, ఘోష వ్యక్తం చేశాను. ఓకే, చాలా బాధపడుతున్నాను, న్యాయం దొరకలేదు అక్కడ నాకు. మసిపూసి మారేడుకాయ చేశారు, ఏం చేశారో దానికి ఒక కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి తీసుకొచ్చి నేను అన్న పదం రెడ్ ఫ్లవర్ అనేదాన్ని ఒకళ్ళు మాట్లాడింది ఇలా అంటున్నారని ఒకటి నేను కన్వే చేసిందని నేను అన్నట్టు పోర్ట్రే చేశారు. ముందు వెనక ఏం చూపించలేదు. నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడికి చాలా నుంచి బయటకు వచ్చినాక క్లియర్గా ప్రూఫ్ వీడియో క్లిప్స్ తీసుకోగలిగా, స్లో మోషన్లో చూశాను, నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడ నాకు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలి. బయట నుంచి మీరు చూశారు కదా, చూసిన చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కదా, చూశారు కదా. అరే నేను అది కాదు అని తెలిసినప్పుడు ఇలా బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు పైచాచిగా ఆనందం. ఓకే, బాడీ షేమింగ్ చేస్తున్నప్పుడు మీడియా జర్నలిజంలో ఉన్న వాళ్ళు, మీడియా పీపుల్ ఎలా అడగాలి క్వశ్చన్? నన్ను గెస్ట్గానో లేకపోతే సెలబ్రిటీగా పిలిచారు, నేను సెలబ్రిటీగా ఎప్పుడు నేను గర్వంగా ఫీల్ అవుతాను, ఒక గెస్ట్ మీలో ఒకటిగానే ఫీల్ అవుతాను. వచ్చినప్పుడు నాకు బాగోపోయినా, నాకు రెస్ట్ లేకపోయినా, నాకు చెయ్యి బాగోలేదు, కాలు బాగోపోయినా, అందరూ డ్రైవ్ చేసుకుని వచ్చా కదా ఫ్యామిలీని తీసుకుని. ఎందుకు చేయండి బాగాలేదు అక్కడ హౌస్లో టాస్క్లో భాగంగా. ఓకే, ఇప్పుడు కూడా ఇంకా నేను చూపించుకుని, ఇప్పుడు కూడా నాకు నేను రికవర్ అవ్వాలి. 20 రోజుల నుంచి లెగ్ 21 days నుంచి ప్రాబ్లం, ఇదైతే ఆల్మోస్ట్ 2 weeks నుంచి. టాస్క్ వల్లే కాదు, ఇది ఈ లెగ్ టాస్క్ కాదు, ఎందుకు వచ్చింది యాక్సిడెంట్ అయినప్పుడు అది కాదు, దాని కాదండి, కొత్త ప్రాబ్లం నాకు. ఐ రియలీ డోంట్ నో, ఇప్పుడు చూపించుకోవాలి ఇది. ఓకే, అలాంటప్పుడు ఉన్నప్పుడు మీరు ఎంత ఒక డెకరం మెయింటైన్ చేయాలి. అవునా, ఇప్పుడు ఎలా అడగచ్చు క్వశ్చన్? సార్ మీరు హౌస్లో ఉన్నారు, ఒక విషయం జరిగింది, మీరు బాధపడ్డారు, మీకు గుర్తుందో లేదో, చాలా జరిగింది, దాంట్లో ఒక సంఘటన ఏదైతే మిమ్మల్ని బాగా కలిసివేసింది కాబట్టి బయట కూడా అది దాన్ని బేస్ చేసుకుని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, మీకు అది తెలుసో లేదో బట్ తెలియపోతే చెప్తున్నా, దాన్ని బేస్ చేసుకుని మీరు అసలు లోపల ఏం జరిగింది, మీ వర్షన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి. మొత్తం పూర్తిగా కాయిన్ కొన్న రెండో సైడ్ కూడా మేము చూడాలనుకుంటున్నాం. ఇది ఎలా ఉంది పుట్ అక్రాస్ చేసేది? అలా కాకుండా మీకు హెయిర్ ఉంది కదా, హెయిర్ లేకపోతే కదా బాధ, మిమ్మల్ని గుండంకులు అంటే నేను ఓపెన్గా చెప్తాను, గుండంకులు మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా ఉన్నారు అక్కడ, గుండంకులు అంటే మీరు ఎందుకు అది ఫీల్ అవుతున్నారు అన్నారు. ఆ నొప్పి తెలియాలి కాబట్టి ఒక చిన్న ప్రాంక్, ఒక ఎగ్జాంపుల్గా ఆమెను ఒక 30 seconds ఆ ప్లేస్లో అట్టుపెట్టా. 30 seconds అక్కడ అట్టుపెట్టగానే పక్కన వేరే మనిషి రియాక్ట్ అయ్యాడు, నిజంగానే అప్రిషియేట్ చేస్తా. అందరికీ రియాక్ట్ అవ్వండి, ఒకరి కోసమే కాదు కదా, కన్వీనియన్స్ కోసం, నీకు తెలిసిన మనిషి కోసం రియాక్ట్ అవుతున్నావే. మరి నాకు అదే 30 రోజుల నుంచి నేను బాధపడుతున్నానే, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు, అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ప్రాక్టికల్గా తెలియజేశా, కానీ మాట్లాడేసేపు మీకు కూడా తెలుసు కదా, లోపల నాకు సారీ ఫీల్ అవుతానే అది అడిగేది ఒక చిన్న ప్రాంక్. అవును సారీ చెప్పానమ్మా, మిమ్మల్ని అన్నానంటే మా మదర్ అన్నట్టు అన్న, మా తల్లితో పోల్చింది కదా, నేను లావగుండి సన్నబడినే కదా. ఓకే, కాదు ఎన్ని కేజీలు తగ్గారు? 19 కిలోలు మొత్తం. అసలు బిగ్ బాస్ కి నేను ఆడిషన్ కోసం క్లిప్ పంపించినప్పటి నుంచి ఇప్పటి వరకు 19 kgs తగ్గారు. బిఫోర్ ఎన్ని కేజీస్ ఉన్నారు? 100 ఉన్నారు, ఇప్పుడు 81 వచ్చేసా. హ్యాపీ అయితే మొత్తానికి? వెరీ హ్యాపీ. బిగ్ బాస్ లివింగ్ సెంటర్. ఓకే, అండ్ ఇంకొకటి బజ్, శివాజీ గారితో మీరు శివాజీ గారి కాన్వర్సేషన్ చాలా హీట్ ఆఫ్ ద కాన్వర్సేషన్ జరిగింది. పెద్దన్నయ్య అని పిలుచుకుంటారు ముద్దుగా ఆయన్ని, శివాజీ గారిని. సో ఆ ఇంటరాక్షన్ ఎట్లా అనిపించింది? అంటే అడిగే క్వశ్చన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఒక రెడ్ ఫ్లేవర్ ఇచ్చి మరి ఒక డైలాగ్ వేసి మరి కూర్చోబెట్టి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, శివాజీ గారు హోస్ట్ కాబట్టి ఆయన కొంత మర్యాద ఇచ్చి నేను కొంత చాలా వరకు నేను కంట్రోల్డ్గా మాట్లాడాను. కంట్రోల్డ్గా మాట్లాడితేనే అదే నిజంగా ఆ ప్లేస్లో మా ఫాదర్ ఇంకెవరైనా మాట్లాడుంటే అసలు వేరే రకంగా ఉండేది. ఆ ఫ్లవర్స్ ఉన్న పెటల్స్ మొత్తం కూడా ఊడిపోయాయి, ఆ లెవెల్లో ఉండేది అది. బట్ ఏంటంటే కొంత డెకరం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి నేను మాట్లాడాను, దాట్స్ ఇట్ అంతే. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ అని చెప్పేటప్పుడు ఆ మొత్తం రూమ్ సౌండ్ కానీ ఒక భయం ఉంటుంది. 3 weeks ఓకే, 4th week అసలు ఆ 2 persons నుంచో పెడుతున్నప్పుడు నేనే బయటకు వెళ్ళిపోతున్నాను, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా లేదా ఉంటారనుకున్నారు? బ్రెయిన్ ఏమో ఉండాలని చెప్తుంది, మనసేమో హరితాన్ని కోరుకుంటుంది. ఎందుకంటే బర్త్డే ఉంది కదా, ఐ వాజ్ మిస్సింగ్. నాకు మనసుకి నచ్చే మనుషులు లేరు, అదే ఫార్మాట్, దాని ఒక బ్యూటీ అదే. బట్ నాట్ ఏ ప్రాబ్లం, నేను నిదానంగా పీపుల్ జెల్ అవుతుంది. మీ తనుజ తర్వాత మేము చెప్పానన్నారు, అరే పాపం 3 days అలా ఉన్నారు. అది అది అలాగా నేను ఇండిపెండెంట్గా ఉంటాను, ఇండివిజువల్టీ ఎక్కువ ఉన్న మనిషిని. నేను టైగర్ లాగా నేను చెప్తున్నాను కదా, సోలోగానే ఉంటాను. అంటే కొంచెం టాప్ 5 వరకు ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారు కదా చాలా మంది. అది చూస్తుంటే ముందంతా కామన్ మెన్సే బయటకు వచ్చేస్తున్నారు. ఏంటంటే ముందు ఎలివేషన్ ఇచ్చినంత కామన్ మెన్స్కి ఇప్పుడు లేదనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? అంటే ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు. నన్నుగా చూసిన వాళ్ళందరూ ఏమన్నారంటే ఐఎమ్ ఏ విన్నర్ క్వాలిటీ మెటీరియల్ అని అన్నారు, డెఫినెట్ విన్నింగ్ పర్సన్ అని అన్నారు. నేను కూడా స్ట్రాంగ్గా నమ్ముతా. బట్ అన్ఫార్చునేట్లీ లోపలికి వెళ్ళినాక పరిస్థితులు అన్నీ కూడా నేను చాలా రాంగ్గా పోటీ. నేను చెప్తున్నా ఫ్రాంక్గా,
ఐ థింక్ ఐఎమ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఇన్ బిగ్ బాస్, అవుట్ సైడ్ బిగ్ బాస్, ఇన్సైడ్ అవుట్ సైడ్. మీరు అసలు ఫిట్ అయ్యే పర్సనేనా బిగ్ బాస్ హౌస్లో? ఎందుకంటే ఇప్పుడు ఇంతమందిని చూశారు, ఒక మాట మీరు ఒకటి చెప్తుంటే వేరే వాళ్ళకి అది వేరే కన్వే అవుతుంది. నిన్న ప్రెస్ మీట్లో కూడా ఎవరితో మీరు మింగిల్ అవ్వలేక బయటకు వచ్చేసారు, ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి మీరు ఇన్ని రోజుల జర్నీలో మీరు ఫిట్ అనుకుంటున్నారా, నేను ఫిట్ కాను ఈ ప్లేస్లో అని మీరు అనుకుంటున్నారా? అంటే దీన్ని ఎలా చెప్పాలంటే ఉదాహరణ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్, గవర్నమెంట్ ఆఫీసులో 10 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. 10లో 9 మంది కరప్టెడ్ పర్సన్స్ ఉన్నారు, ఒకళ్ళు నాన్ కరప్టెడ్ పర్సన్ ఉన్నారు అనుకుందాం. జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు నాన్ కరప్టెడ్ పర్సన్ ఎవరైతే జెన్యున్గా వర్క్ చేస్తున్నారో ఒకళ్ళు ఆ ఆఫీసులో ఫిట్ అవుతారా లేదన్న క్వశ్చన్ హైపోథెటికల్గా దానికి ఆన్సర్ ఏం చెప్తారు మీరు? ఈ 9 మంది ఫిట్ అవరా లేదా ఒక్క పర్సన్ ఫిట్ అవరా? ఒక్క పర్సనే ఫిట్ అవ్వడు. ఎందుకని? సిస్టమ్ అలవాటు పడిపోయిందనా? మెజారిటీ విన్స్ అనే కదా. ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడితే నేను హౌస్ లో ఫిట్ అవును. లేదా ట్రూ డిజర్వింగ్ పర్సన్ ఫిట్ అవ్వాలనుకుంటే నేను అక్కడ ఫిట్ అవుతా, మిగతా 14 మంది బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు అందరూ మాస్క్లు వేసుకున్నారు లోపల, అందరూ అన్నాం. కొంతమంది మాస్క్ వేసుకున్నారు, కొంతమంది ఒపీనియన్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు, కొంతమంది జనాలు ఓట్లు ఎందుకు వేస్తున్నారు సార్? మరి ఓట్లు వేస్తున్నారు, ఓట్ల వల్లే జనాన్ని మనం తప్పట్లేమండి. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచి ఒక రకమైన స్టార్డమ్, ఒక ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్, ఒక సీరియల్స్ చూసారు, రకరకాలుగా వాళ్ళ పాత్రలు పోషించిన పాత్రలు చూసారు. వీళ్ళు మళ్ళీ అదే పాత్రలు ఇక్కడ కొత్త పాత్రలు పోషిస్తే వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. జనం చూడాల్సింది ఏంటి? ఒక ట్రూ పర్సనాలిటీ, ఆ మనిషి ఎట్లా ఉన్నారు, నటిస్తున్నారా, నిజాయితీగా ఉన్నారా, రైట్ ఆర్ రాంగ్ ఆన్ ఫేస్ మాట్లాడుతున్నారా లేదా, స్టాండ్ తీసుకుంటున్నారా లేదా, ఒపీనియన్ చెప్తున్నారా లేదా, పాయింట్స్ బాగా పెట్టగలుగుతున్నారా లేదా. జనం తప్పట్లేమండి. పాపం ఏంటంటే వాళ్ళు చూపించింది చూస్తారు, వాళ్ళకి తోచింది నిజం అనుకుంటారు. ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు, బయటకు వెళ్తుంటే ఎవరన్నా మాస్క్ మెన్ సంథింగ్ అట్లా గుర్తుపడుతున్నారు? అరే మీరు భలే క్వశ్చన్ అడిగారు. ఇప్పుడే పిల్లలు రోడ్డు మీద, స్కూల్ పిల్లలు వెళ్తూ నేను మీ ఆఫీస్ బయట నుంచుని ఉన్నాను. ఒక పిల్లడు ఇలా తిరిగి చూసి అంటున్నాడు, హుడ్డీలో మొత్తం, హుడీలో కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా, భలే గుర్తుపట్టాడని చెప్పి నేను హాయ్ చెప్పాను. మీలో ఒక మనిషి నేను నాకు ఎప్పుడు చెప్తున్నా కళ్ళు నెత్తి మీద రికగ్నైజేషన్ వచ్చింది సార్. యాక్చువల్లీ మనలో మనిషి కాదు, 4 వారాలు ఉన్నా రికగ్నైజేషన్ వచ్చింది. పెద్దోళ్ళు మాట్లాడలేదు కదా, చిన్నపిల్లలే కదా మాట్లాడుతున్నారు. ఆబ్వియస్లీ ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటా, ఐఎమ్ లక్కీ ఇనఫ్. అండి ఇన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు నేను అజ్ఞాతంలో ఉండి ఒక 7 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన మనిషిని నేను. ఏ ప్రజలైతే దూరంగా ఉన్నాను వాళ్ళ నుంచి, వాళ్ళు వాళ్ళ రోజున రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్న అని పిలుస్తున్నారు, మీ పర్సనాలిటీ మాకు నచ్చింది అన్న, మీ ట్రూ సైడ్ మాకు అర్థమైంది, మీరు అందరిలా కాదు ఇదినప్పుడు నాకు ఓవర్వెల్మింగ్గా ఫీల్ అవుతున్నాను, కలర్ నీళ్ళు వస్తున్నాయి, కంట్రోల్ చేసుకునే ఎమోషనల్గా. ఐ మీన్ ఎమోషనల్ పర్సన్. ఎంత స్ట్రాంగ్ ఉంటానో నేను అది చెప్పట్లా, నాలో ఎమోషనల్ సైడ్ అంతే స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. అండ్ మీరు కిచెన్ సెక్షన్లోకి వెళ్ళారు, వంట చేశారు, చెయ్యి బాగోపోయినా, వేలు బాగోపోయినా రుచిగా వంట చేశారని హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నారు. వంట బాగా చేస్తారా? ఇంట్లో అలవాట వంట చేయడం? రాంగా చెప్తున్నా, ఇంట్లో నేను ఎక్కువ నాన్ వెజ్ వండుతా, వెజ్ తక్కువ. మరి కానీ అక్కడ నాన్ వెజ్ లేదు, వెజ్. కానీ ఏం వండి పెట్టినా కూడా నేను నాకు ఆ ఫుడ్ విలువ నాకు తెలుసు. శత్రువు కన్నా సరే కడుపుండా పెట్టాలనుకుంటా. ఓకే, విసిగిస్తారు, చికాకు తెప్పిస్తారు. మనం అందరికి 14 మంది పెట్టాలనుకుంటే మధ్యలో ఒక మనిషి మధ్య దూరి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి రకరకాల గుందం కూరలు అడుగుతారు. విసుగు అనిపిస్తుంది, చికాకు ఎందుకు అనిపిస్తుంది? అందరు సమన్యాయం ఉండాలి, అందరి విషయంలో నిష్పక్షపాతంగా వండి పెట్టాలి కదా. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. కొన్ని పరిస్థితులు అర్థం చేసుకోవాలి, ఆ మనిషికి ఆకలి వేస్తుందేమో అని చెప్పి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బట్ పెట్టిన విసుకున్న, చికాకున్న, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా కూడా పెట్టే సెకండ్ నేను నిజంగా చాలా మమకారంతో పెట్టేవాడిని. కారం కరెక్ట్గా వేసేవాడిని, మమకారం కూడా అంతే చూపించేవాడిని, ఆపేతగా పెట్టేవాడిని, అంతే సింపుల్. సార్ ప్రతిసారి కూడా నాకు సార్ అందరికీ సజెషన్స్ బాగా ఇస్తారు యాక్చువల్లీ. సో ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీతో రెపో చాలా బాగుంది యాక్చువల్లీ. సో నాకు సార్ గురించి ఏం చెప్తారు? ఒక పెద్దన్న అన్నా లేకపోతే ఒక ఫాదర్ ఫిగర్ అన్నా ఏదైనా సరే ఆయన డ్యూటీ ఆయన హోస్ట్గా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఓకే, ఒక ఫస్ట్ వీక్ నాకు ఎగనెస్ట్గా వెళ్ళిందని చెప్పి నాకు కంప్లైంట్ బాధ అనిపించింది. నాగార్జున సార్ మీద కాదు అది, ఎందుకంటే టీమ్ నాగార్జున సార్ పాపం అన్ని గంటల నుంచి చేస్తారు. టీమ్ నుంచి వచ్చి ఇన్పుట్స్ అయితే ఆయన చూసిందో ఆయనకి ఎలా అర్థమైందో ఏంటో కొన్ని పాయింట్స్ పుట్ అక్రాస్ చేశారు. అరే నా బాధ అదే కదా, నేను అది కాదు కదా, నందిని పందే ఎందుకు అయిపోతున్నాను, ఎందుకు అయిపోతాను, అది కాదు కదా అని సైకలాజికల్ చాలా నేను డిప్రెషన్లో. అంటే హౌస్లో ఉండలేక కాదు, ఫుడ్ మీద అలిక్ కాదు, హౌస్ కన్నా మించి నాకు బయట హౌస్ ఏదైతే ఉందో నన్ను హరితాన్ని కాపాడుకోవాలి, మా ఫాదర్ని చూసుకోవాలి. మనం ఒక సొసైటీలో ఉంటున్నాం కదా, ఒక రాంగ్ నెరేషన్ సెట్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను అది బాధపడటం. అది తర్వాత అందుకే నా మనసు లేదు కదా, మనసు చనిపోయింది కాబట్టి అందుకే మింగుడు పడలేం ముద్ద, అంతే తప్ప అదేం లేదు. బట్ అదే సార్ తర్వాత వీక్స్ వచ్చి నాకు బూస్టప్ ఇవ్వడానికి కోసం మాట్లాడారు. చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు నిజంగా హరిత గారికి కూడా ధైర్యం చెప్పారు అండ్ ఆమె మాటలకి మంచిగా మాట్లాడారు. సచ్ ఎ స్వీట్ పర్సన్. అదే చెప్తున్నా కదా, మనిషి కన్వీనియంట్గా ఉంటారు. ఏంటంటే మనకి అనుకూలంగా లేకపోతేనేమో ఎదుటి మనిషి నచ్చలేదు అంటాం, మనకు అనుకూలంగా నచ్చామని అంటాం. కాబట్టి 2 విషయాల్లో నేను బ్యాలెన్స్గానే ఉన్నాను. కొంచెం ఫెయిర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా సార్ హౌస్లో చాలా లవ్ స్టోరీలు జరుగుతున్నాయి, ఏంటి అసలు అవి రియల్ అయినా ఓన్లీ షో కోసమే ఉన్నటువంటి స్టోరీస్ ఏమైనా రివీల్ చేయగలరా?
బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకాలం ఉంటే రియల్ అనుకుంటా, కాదనుకుంటే రీలే అనుకుంటా నేను. అది రీల్ వేస్తున్నారా బాబు, ఇంత ముందు సీజన్స్ చూసినట్టే ఇదేనా ఫండా అనుకుంటా నేను. ఓకే. అండ్ ఇంకొకటి మరి మన భరణి గారు అండ్ తనుజ ఫాదర్ డాటర్ చాలా క్యూట్ గా ఉంది, దట్టు ఇమ్ము కామెడీ కూడా. అక్కడ లైవ్ లో ఉన్నారుగా మాట్లాడుకున్నప్పుడు అట్లా ఏమనిపించేది మీకు యాక్చువల్లీ? నిజంగా ఆర్గానిక్ గా ఫాదర్ డాటర్, నా పర్సనాలిటీ ఏంటంటే నేను మా ఫాదర్తో సరిగ్గా ఉంటే చాలా అనుకుంటా. ఎవరైనా బయట రియల్ లైఫ్ లో కొన్ని సంవత్సరాల పాటు రక్త సంబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళతో రియల్గా ఉంటే బాగుంటుంది అనుకున్నా. సడన్గా నాకు ఏంటంటే ఈ రిలేషన్స్ తక్కువ టైంలో ఫామ్ అయ్యే రిలేషన్స్ మీద నాకు అయినా ఆర్గానిక్ అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వలేదు. నాకు ఎమోషన్ రాదు ఆ రిలేషన్స్ మీద, ఫీల్ అవ్వలేను. బట్ వాళ్ళు అలా ఉంటారేమో, బట్ నేను ఆ పర్సనాలిటీ కాదు కాబట్టి దాన్ని మీద కామెంట్ చేయలేను. అది నిజంగా ఆర్గానిక్ అయితే రియల్లీ అప్రిషియేట్ దట్. బట్ నాకు ఒక ఫాదర్ ఒక మదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను అది మెయింటైన్ చేస్తే చాలా. ఒక టాప్ 5 సెలెక్ట్ చేయమంటే మీకు ఇష్టమైన వ్యక్తులు ఒక టాప్ 5 ప్లేస్లో ఉండంటే ఎవరో చెప్పండి. ఇది నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు ఇంకా వాళ్ళ మీద ఒక స్ట్రాంగ్ ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ ఫామ్ అవ్వాల. ఇట్ వాస్ టూ ఎర్లీ. నాకు ఎందుకు చెప్పా కదా, నాకు ఫేవరెట్ పీపుల్ ఒక 5 పేర్లు చెప్పండి చాలు సార్. మీకు నచ్చిన హరీష్ గారికి మనసుకి దగ్గరగా ఉన్న ఒక్కొక్కరు ఒక ఎలిమెంట్ నచ్చిందంటే ఒక ఎలిమెంట్ నచ్చల. సుమన్ గారితో నేను క్లోజ్గా ఉన్నా, కానీ ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఒపీనియన్ స్ట్రాంగ్గా ప్రెజెంట్ చేయలేరు. నాకు నేను ఒక పర్ఫెక్ట్ పర్సన్ అంటే అన్ని క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నా. ఆ పారామీటర్స్ మిస్ అయినప్పుడు ఈయన అదని చెప్పలేను. ఇప్పుడు హౌస్ మొత్తంలో ఒక్కళ్ళు కూడా నచ్చలేదు, పోనీ ఒక్కళ్ళ పేరు చెప్పా కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాక్టర్ లో నచ్చారు. తనుజ ఫ్యాక్టర్ లో ఎక్కువ మార్కులు ఎవరికి వచ్చినాయి చెప్పండి, ఒక్క పేరు చెప్పండి, ఒకటి 2 పేర్లు చెప్పండి. అలా చెప్పలేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ ఉన్నారు, కళ్యాణ్ నాన్న అని పిలిచాను నేను. ఈజ్ ఎ సోల్జర్, సో పేట్రియట్ భావంలో ఉన్న మనిషి కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఆయన ఇష్టపడతాను. కళ్యాణ్ గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, ఒక సోల్జర్ కొన్న లక్షణం ఏంటి, స్టాండ్ తీసుకోవాలి, అవునా కదా, ఏ పొజిషన్ వచ్చినా సరే ఇర్రెస్పెక్టివ్, అవునా కదా, అలా ఉండాలనుకుంటా. కానీ కళ్యాణ్ ఎక్కడో ఫ్రెండ్షిప్ ఆటలో దాంట్లో డైల్యూట్ అయిపోయారని నాకు అనిపిస్తుంది. స్టాండ్స్ తీసుకోకుండా మన వరకు వస్తేనే మాట్లాడతాను, ఊరిని అన్నింటిలో కెలుక్కోననే ఒక దాని మీద ఫ్రీజ్ అయిపోయారని అనుకుంటున్నాను. నేను నా పర్సనల్ అలా కాదు, ఎక్కడ అవసరమైతే అక్కడ స్టాండ్ తీసుకునేవాడు. నా విషయంలో కాదు, ఎవరి విషయంలో సరే రైట్ రాంగ్ అన్నప్పుడు స్టాండ్ తీసుకోవాలి. ఎస్ సార్, మొత్తానికి ఒక మంచి బ్యూటిఫుల్ జర్నీ వచ్చింది. అండ్ ఏంటి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? మన లైఫ్ ఎటు తీసుకెళ్తుంది అటు, అంతేనా? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా కెరీర్ స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ కొంతమంది అంటారు ఆపర్చునిటీస్ వస్తాయి ఫిల్మ్ దాను. నేను ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. వచ్చి అంటే చూద్దాం, నేను ఫిట్ అవుతాను అనుకున్నప్పుడు, డిమాండ్ చేసినప్పుడు టైము ఆ పాత్ర కూడా పోషిద్దాం. ఓకే. రెమ్యునరేషన్స్ తో హ్యాపీగా ఉన్నారా ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ రెమ్యునరేషన్స్ తో? రెమ్యునరేషన్ కన్నా కూడా ఎక్స్పీరియన్స్ తో హ్యాపీనెస్ అనేది చూసుకోవాలనుకుంటాను. ఓకే, సూపర్. సో ఫైనల్లీ ఇంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారు ఆడియన్స్. సో మన ఈ హరిత హరీష్ నుంచి మాస్క్ మెన్ వరకు ఎంతో ట్రావెలింగ్ ఉండింది, అంతవరకు కూడా వాళ్ళు లవ్ అనేది మీకు చూపించి ఉన్నారు. వాళ్ళందరికీ ఫైనల్గా మన హరిత హరీష్ గారు ఏం చెప్తారు? ఏం చెప్పగలను, మాటలు సరిపోవు. దీన్ని మీరు చూపించిన అభిమానం అన్కండిషనల్ లవ్ అది. సో దీని మాటలు సరిపోవు కాబట్టి థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. డెఫినెట్గా ఒక ఫ్యామిలీలో ఫీల్ అవుతాను, మనందరూ కనెక్ట్ అయి ఉంటాము. ముందు అసలు నా ట్రూ సైడ్ ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది నేను ఏంటనేది. సో అది చెప్పట్లా, నేను ఒక పనసకాయ లాంటి, జాక్ ఫ్రూట్ లాంటి. లోపలికి వెళ్తే కదా ఆ స్వీట్నెస్, ఆ బ్యూటీ అని తెలుస్తుంది. బయట కొంచెం రగ్గడ్గా ఉంటాను, అనోయింగ్గా ఉంటా, గమ్మీగా ఉంటా. సో చూస్తూ ఉంటారు కదా హరిత హరీష్ ఏంటో, చూసినప్పుడు మీరే అంటారు వావ్, ఈ నిజంగా ఎంతగా అభిమానించాము. మీరు ప్రౌడ్గా కాలర్ లేపి తలెత్తుకొని చెప్పుకోగలుగుతారు అందరికీ. అపార్థం చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం చేసుకోరు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. థ్యాంక్స్, బట్ స్టిల్ చెప్పాలి కదా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లు మీ హరిత హరీష్, హృదయ మానవ్, మాస్క్ మ్యాన్, ఎనీథింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ కూడా చాలా మంచిగా సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఫ్యూచర్లో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మీ దగ్గర రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. సచ్ ఏ వండర్ఫుల్ జర్నీ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద టైమ్. యా.